హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి నడుము లూజు 40 ఇంచులండి. అలాగే చెస్ట్ రౌండ్ లూజ్ వచ్చేసి 44-43 ఇంచులు వచ్చింది. ఇంత పెద్ద బ్లౌజు ఎలా కటింగ్ చేయాలి అని ఆలోచించే వాళ్ళ కోసం ఈ వీడియో సింపుల్గా ఈజీగా ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. చూడండి, నడుము లూజ్ వచ్చేసి 40 ఇంచులండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే కంగారు పడకుండా నీట్గా నిదానంగా మనం ఆది బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే టేప్ పెట్టి ప్రతిదీ కూడాను ఇంచు టు ఇంచు కొలుసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అది ఆది బ్లౌజు పాతది వచ్చేసి మనకి మెత్తగా దగ్గరగా అయిపోయినట్టుగా ఉంటుంది కదండి. అందుకనేసి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దామండి. 7.5 ఇంచులు హ్యాండ్ అయితే వచ్చింది. 1/2 ఇంచ్ వచ్చేసి నేను ఖర్చు కోసం అయితే ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. చంకా పొడవు కూడాను ఇలా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్తో ఎంత ఉందో నేను ఇలా అయితే కనుక మార్క్ చేసుకున్నాను. వాళ్ళైతే కనుక కరెక్ట్గా మాకు సరిపోయింది, ఈ బ్లౌజు మాకు ఇలానే కావాలని చెప్పారు. చంక లూజ్ దగ్గర అయితే కనుక అస్సలు సరిపోవట్లేదండి. 19 ఇంచులు చంక లూజ్ వచ్చింది. హ్యాండ్ లూజ్ అయితే లూజ్ వరకు మాత్రమే వచ్చింది. మిగిలిందంతా కూడాను క్లాత్ అయితే కనుక ఖర్చు మనం ఎక్స్ట్రాగా పెట్టుకోవాల్సిందే. క్లాత్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే ఇలా కటింగ్ చేసుకున్నానండి. చేసుకొని నాటు పెట్టుకున్నాను చేతి దగ్గర. ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ అయితే కనుక 19 ఇంచులు వచ్చింది కదండి. ఇలా పావు తక్కువ 5కి మార్కింగ్ చేసుకొని దానిలో సగం 5 ఇంచులకి ఇలా పెట్టుకొని నేనైతే కనుక ఫ్రంట్ లోతు అయితే కనుక తీసుకున్నాను. కొంచెం లోతు అయితే ఎక్కువే తీసుకున్నానండి. ఇది ఫ్రంట్ బాగా పెద్ద బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ ముడతలు రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. మనం ఈ బ్లౌజ్ కోసం అయితే కనుక 1 మీటరు లైనింగ్ క్లాత్ అయితేనే తీసుకున్నాను. నేను ఎక్కువైతే ఏమీ తీసుకోలేదు. నడుము లూజ్ వచ్చేసి టేప్తో కొలుచుకున్నాను కదండి. 40 ఇంచులు వచ్చింది. 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం, అలాగే 1.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అయితే కనుక నేను పెట్టుకున్నాను. 43 ఇంచులు ఇలా 4 భాగాలు చేసుకొని ఇలా అయితే కనుక మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనం సేమ్ ఆది బ్లౌజ్తో పొడవు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అయితే నేనైతే కనుక టేపే యూజ్ చేస్తున్నానండి. మొత్తం కూడా ఆది బ్లౌజ్ ఉన్నా కానీ మనం టేప్ యూజ్ చేసుకుంటే పొడవు అనేది సాగుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ అయితే కనుక వస్తుంది. 15.5 బ్లౌజ్ పొడవు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను నేను. నడుము దగ్గర వీపు భాగం ఉంటుంది కదండి బ్లౌజ్కి, అది ఎంత వచ్చిందన్నది చూసుకున్నాను. ఇదిగోండి, మనం 40 ఇంచుల నడుము లూజ్ అన్నాం కదా, కరెక్ట్గా ఖర్చుతో కాకుండా ఇలా సరిపోయింది. ఎక్స్ట్రా ఖర్చు డాట్స్ కోసం ఎక్స్ట్రా అయితే కనుక పెట్టుకున్నాము. వీపు భాగం వచ్చేసి ఇలా కిందన పైన కూడాను పావు ఇంచు ఎక్స్ట్రాగా అయితే ఇలా పెట్టుకొని ఎంత వచ్చిందన్నది కొలత అయితే కనుక వేసుకున్నాను, నేను మార్కింగ్ చేశాను. అలాగే చంక పొడవు కోసం వచ్చేసి ఇలా కిందన చంక దగ్గర కూడా పావు ఇంచు ఖర్చు కోసం ఉంచుకొని చంక లోతు అనేది ఎంత వస్తుందో ఇలా అయితే కనుక మార్కింగ్ చేశాను. అదే మనం మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్ ఇలా కూడా తీసుకోవచ్చు. చంక అప్పుడు షోల్డర్ దగ్గర నుండి చంక ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. వచ్చేసి షోల్డర్ అయితే కనుక 11 ఇంచులు వచ్చిందండి. చంక భాగం వచ్చేసి 6.5 వచ్చింది. చంక పొడవు, చంక మనం ఈ 2 రకాలుగా కూడా చూసుకోవాలండి. అలాగే చంక లూతు 19 ఇంచులు కదా, చంక లూజ్ కూడా ఇలా చూసుకుంటే ఈ 3 రకాలుగా చంకల దగ్గర మనకి బుస్క అనేది, ముడతలు అనేది రాకుండా అయితే కనుక ఉంటుంది బ్లౌజు. ఇలా చూసుకున్నానండి. ఇగోండి 19 ఇంచులకి ఇలా వచ్చింది. పైన మనకు 1/2 ఇంచు షోల్డర్ ఖర్చులోకి అయితే కనుక వెళ్ళిపోతుంది. నెక్ అయితే కనుక 10 ఇంచులు వచ్చిందండి. ఎప్పుడు కూడా ఇలా షోల్డర్ పెట్టుకొని అటు ఇటు ఖర్చు కుంచేసుకొని ఇలా అయితే కనుక షోల్డర్ ఎంత వచ్చిందన్నది చూసుకోవాలి. అదే నార్మల్ మెజర్మెంట్తో అయితే కనుక 2.5 చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీపు భాగం, మెడ ఎంత వచ్చిందన్నది రౌండ్ అయితే కనుక ఆది బ్లౌజ్తో పెట్టుకొని ఇలా అయితే మార్కింగ్ చేశాను నేను. ఇలా చేసిన తర్వాత చంక లూజ్ కూడాను ఒక్కసారి ఎలా వచ్చిందన్నది చూసుకున్నానండి. అలాగే చెస్ట్ రౌండ్ కూడాను వీపు భాగము నడుము దగ్గర పెట్టుకొని చంక వరకు సరిపోయిందా లేదా ఒక్కసారి అయితే కనుక చేసుకున్నాను. ఇలా ఫ్రంట్ భాగం కూడా చూడండి
ఫ్రంట్ పార్ట్తో కూడా కలిపి అయితే కనుక నేను ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి మనం 1-2 సార్లు కటింగ్ చేయకముందే చూసుకుంటే కనుక మనకి కటింగ్ ఈజీ అవుతుంది. కుట్టేటప్పుడు మళ్ళీ అవి ఇవి అతుకులు పడతాయి అనుకునే లేకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కాబట్టి 1-2 సార్లు అయితే కనుక చూసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర మనం తీసాం కదండి, ఆ పార్ట్ దగ్గర క్రాస్గా ఎలా అయితే కనుక వేసుకున్నాను. ఓపెన్ ఉండే వైపు వచ్చేసి చంక వేసుకున్నాను. ఇలా ఎదర మెడ భాగం ఇటువైపుగా పెట్టుకున్నాను. క్లాత్ మెడ ఎంత వచ్చిందో చూసుకొని ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అన్ని వైపులా ఇలా మార్కింగ్ అయితే అయిపోయింది కదండి. చంక లూజు అండ్ మెడ అలాగే ఫ్రంట్ చెస్ట్ పార్ట్ కూడా ఒక్కసారి మనం ఏదైతే మెజర్మెంట్ బ్యాక్ పార్ట్ ఉందో అదే ఫ్రంట్ పార్ట్ కూడాను నేను కొలుచుకున్నాను. ఎందుకంటే కొందరికి చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా అయితే కనుక కొంచెం ఎక్కువ వచ్చింది. అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే కనుక చేసేసి ఇప్పుడు చంకా మెడ కూడా తీసుకున్నాను కదండి. బ్యాక్ పార్ట్ అయితే పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ షేప్ బెల్ట్ కోసం షేప్ ఎంత వచ్చిందో డాట్ దగ్గరికి చూసుకున్నానండి. 14.5 వచ్చింది. ఇలా 14.5కి మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర వచ్చేసి ఇలా 1 ఇంచుకి మనం చూసుకొని 14.5కి కరెక్ట్గా అయితే కనుక మార్క్ చేసుకున్నాను. నడుం వైపు ఉక్సుల పట్టీ వైపు ఎంత లూజ్ వచ్చిందో చూసుకొని నడుం వైపు చంక దగ్గర 7 ఇంచెస్ వచ్చిందండి. అలాగే ఉక్సుల పట్టీ దగ్గర వచ్చేసి 5.5 పెట్టుకున్నాను డాట్తో కలిపి, అంటే 4.5 వచ్చింది. ఫ్రంట్ డాట్ వచ్చేసి 2.5 వచ్చిందండి. ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు డాట్కి ఉంచేసుకొని ఇలా అయితే కనుక షేప్ డాట్ అనేది మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. అలానే ఉక్సుల పట్టీ దగ్గర వచ్చేసి 5 ఇంచెస్కి 2.5 చూసుకొని అటు ఇటు కలిపి 1/2 ఇంచ్కి డాట్ 2 ఇంచెస్ డాట్ పొడవు ఉండేలాగా ఇలా అయితే కనుక మార్క్ చేసుకున్నాను. చంక దగ్గర డాట్ వచ్చేసి చంక లోతు 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని 4.5 ఇంచులు డాట్ పొడవు వచ్చిందండి. అలా మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇలా ఒకసారి మనం పట్టి చూసుకుంటే కనుక డాట్స్ ఎంత పొడవు ఉంది, సేమ్ వస్తుందా లేదా అనేది కూడా మనకి తెలిసిపోతుంది. అప్పుడు డాట్స్ దగ్గర మనం నాట పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఫ్రంట్ చంక లోతు కూడాను ఒక్క 1/2 ఇంచ్ కంటే తక్కువగానే ఇలా అయితే కనుక తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పై క్లాత్ కటింగ్ అండి. ఇలా సారీలో క్లాత్ ఇది ఇలా అయితే కనుక వేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. హ్యాండ్ పార్ట్కి చిన్న బార్డర్ లాగా వచ్చేలాగా మిగిలిన క్లాత్ సమంగా క్రాస్ లేకుండా చూసుకొని ఇలా వేసుకున్నాను. కింద ఎడ్జెస్ మొత్తం కూడాను నీట్గా ఇలా ఫినిషింగ్ చేసుకొని కటింగ్ చేసేసి మొత్తం కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగానే నేనైతే కనుక కటింగ్ చేసుకుంటానండి. కుట్టేటప్పుడు మళ్ళీ బుస్కలు రాకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని నీట్గా అతుక్కున్న తర్వాత కటింగ్ అయితే చేసుకుంటాను, ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనకి ఎటువైపు సరిపోతుందో ఒకసారి అయితే కనుక చూసుకోవాలి. అదేవిధంగా క్రాస్ వస్తుందో లేదని కూడా చూసుకోవాలండి. చూసుకొని పార్ట్ వేసేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్కి మాత్రం ఉంచేసుకొని ఇలా అయితే కనుక కటింగ్ చేసుకున్నాను. చంక దగ్గర చిన్న అతుకైతే పడితే పడవచ్చు, లేకపోతే లేదు. అది మొత్తం లైనింగ్ అతికిన తర్వాత తెలుస్తుంది. చాలా లిటిల్ బిట్ కాబట్టి ఇదిగోండి ఇలా అయితే కనుక కటింగ్ అయిపోయింది. షేప్ బెల్ట్ కోసం షేప్ పొడవు డాట్ పొడవు ఎంత ఉందో షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచుకొని ఈ విధంగా అయితే కనుక కటింగ్ చేసుకున్నాను. ఇంత పెద్ద బ్లౌజ్ని ఇంత చిన్న బ్లౌజ్ సారీ క్లాత్తోనే ఇలా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకొక పార్ట్ వచ్చేసి చిన్నగా అతుకైతే పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.